ఎన్సీఆర్టీ పుస్తక వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దీనిపై విచారణ జరగాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగానే ఈ అంశాన్ని ప్రస్తావించారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాసిన వాళ్లపై కాదు, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు సీజేఐ. ఈ బుక్ కి సంబంధించిన పీడీఎఫ్ మార్కెట్లోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఇప్పటికే 2 అధికారుల్ని తొలగించామని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు చెప్పారు. చిన్నపిల్లల మనసులో న్యాయ వ్యవస్థపై తప్పుగా ప్రచారం చేస్తున్నారని సుప్రీంకోర్టు మండిపడింది. ఈ ప్రచారం వెనుక భారీ కుట్రకోణం ఉందన్నారు సీజేఐ. విద్యాశాఖ కార్యదర్శితో పాటు ఇతర అధికారులకు సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎన్సీఆర్టీకి కూడా సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ పుస్తకంపై పూర్తి స్థాయిలో కేంద్రం నిషేధం విధించింది. దీనికి సంబంధించిన కాపీలు ఎక్కడా అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శుల్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎన్సీఆర్టీ బుక్కు సంబంధించి 8వ తరగతి బుక్లో ఒక అంశాన్ని ప్రస్తావించారు. నిజానికి ఇది మొత్తం వివాదానికి ప్రధాన కారణం అంటే 8వ తరగతికి సంబంధించిన ఒక బుక్లో జ్యుడిషియరీకి సంబంధించిన అంశానికి సంబంధించి కొంత నెగిటివ్గా ఇంపాక్ట్ ఉన్న అంశాన్ని ప్రస్తావించినట్టుగా గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి ఈ బుక్ కేవలం 3 రోజుల క్రితమే మార్కెట్లోకి వచ్చినప్పటికీ ఈ అంశం మాత్రం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. జ్యుడిషియరీలో కొంత అవినీతి జరుగుతుందనే అంశాన్ని ప్రస్తావించే విధంగా ఈ పుస్తకం ఉన్నట్టుగా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. నిన్న సుప్రీంకోర్టు ఈ కేసుని సుమోటగా తీసుకున్న వెంటనే చాలా సీరియస్గా ఈ అంశాన్ని పరిగణిస్తున్నాం, దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందని చెప్పారు. ఈ రోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో దీనికి సంబంధించినంత వరకు విచారణ ప్రారంభమైంది. విచారణ ప్రారంభమైన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సొలిసిటర్ జనరల్ దీనికి సంబంధించి తుషార్ మెహతా తాము క్షమాపణ చెప్తున్నాము, కేంద్ర ప్రభుత్వం తరఫున విద్యాశాఖ తరఫున మేము క్షమాపణ కోరుకుంటున్నాము, పొరపాటు జరిగింది, క్షమించండి అని చెప్పినప్పటికీ సీజే చాలా కీలక అంశాలను ప్రస్తావించారు. దాదాపు గంట సేపుకు సంబంధించిన ఒక ఆర్డర్ ఇచ్చారు. దీనికి సంబంధించినంత వరకు ఇది కేవలం ఏదో పొరపాటుగా జరగలేదు, ఉద్దేశపూర్వకంగా జరిగింది. జ్యుడిషియరీకి సంబంధించినంత వరకు ఏదో రకంగా దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ దానిపైన ఉన్న ఒక పాజిటివ్ ఇంపాక్ట్ను నెగిటివ్ ఇంపాక్ట్గా చేసే ప్రయత్నం చేశారు. ఒక కుట్ర కోణం ఉందని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేశారు. 8వ తరగతి అంటే చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ మనసులో చిన్న వయసు నుంచే జ్యుడిషియరీ పైన, న్యాయ వ్యవస్థ పైన ఇది న్యాయ వ్యవస్థ సరిగ్గా లేదు, ఇక్కడ కూడా అవినీతి ఉందనే అంశాన్ని ప్రస్తావించడం ద్వారా 8వ తరగతి నుంచే విద్యార్థులకు న్యాయ వ్యవస్థ పైన నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి ఆయన చాలా సీరియస్ అయ్యారు. ఇది మేము దీన్ని వదిలిపెట్టాం, కేవలం మీరు క్షమాపణ చెప్తే సరిపోదు, దీనికి బాధ్యులు ఎవరు అనే అంశాన్ని కూడా ప్రశ్నించిన వెంటనే సీజే ఒక అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరఫున ఎవరైతే సొలిసిటర్ జనరల్ ఉన్నారో ఆయన ఒక అంశాన్ని ప్రస్తావించారు. 2 అధికారులు ఈ మొత్తం బుక్ రాసినట్టుగా మాకు దృష్టికి వచ్చింది. ఈ ఇద్దరు అధికారులను కూడా ఎన్సీఆర్టీకి సంబంధించి ప్యానెల్ నుంచి తొలగిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఏ బుక్కు సంబంధించి రాసే విషయంలో ఈ టీంని భాగస్వామ్యం చేయమని చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు మాత్రం సీరియస్గా స్పందించింది. వాళ్ళిద్దరూ బాధ్యులు కారు, ఇది ఒక కుట్ర కోణంలా జరిగింది, ఉద్దేశపూర్వకంగా జరిగింది, ఎవరు హయ్యర్ అథారిటీ దీనికి ఆమోదం తెలిపిన వాళ్ళ పేర్లు మాకు కావాలని ప్రశ్నించింది. కేవలం బుక్కు రాసిన వాళ్ళు కాదు, వాళ్ళు రాసిన బుక్కుని ఎవరు ఆమోదించారు, ఆ ఆమోదించిన వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా తెలపడని చెప్తూనే ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి ఎన్సీఆర్టీతో పాటు కేంద్ర విద్యాశాఖ కార్యదర్శికి, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శులకు నోటీసులు జారీ చేస్తూ ఏం చెప్తుందంటే ఈ బుక్కు ఎక్కడ అందుబాటులో ఉండడానికి వీల్లేదు, దీనిపైన బ్యాన్ విధించాం, సోషల్ మీడియాలో కూడా ఇది అందుబాటులోకి రావద్దు, మీరు వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఎందుకంటే ఇది ప్రస్తుతం కేవలం కొన్ని ప్రాంతాల్లో కాదు దేశవ్యాప్తంగా ఈ బుక్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా పీడిఎఫ్ కూడా ప్రస్తుతం మార్కెట్లో సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది కనుక ఇది ఎక్కడా కనిపించకూడదు, దీన్ని బ్యాన్ చేసామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ రకంగా ఇది కనిపించకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అదే సమయంలో సుప్రీంకోర్టుకు సంబంధించి కానీ న్యాయ వ్యవస్థకు సంబంధించి అనేక మంచి అంశాలు ఉంటే ఆ అంశాలు మీరు ఎందుకు ప్రస్తావించారు, కేవలం నెగిటివ్ని మాత్రమే ఎందుకు ప్రచారం చేశారు, నెగిటివ్ని మాత్రమే విద్యార్థులకు చెప్పే ప్రయత్నం ఎందుకు చేశారు, ఇది ఖచ్చితంగా పొరపాటు కావాలని చేసినట్టుగానే మేము భావించాల్సి ఉంటుంది. కనుక ఈ ఎపిసోడ్కి సంబంధించి మాత్రం మాకు 2 వారాల్లో పూర్తి వివరాలు కావాలి.
రాసిన వాళ్ళ వివరాలు కావాలి, రాయించిన వాళ్ళ వివరాలు కావాలి, మొత్తం ఓకే చేసిన వాళ్ళు ఎవరో ఒక అథారిటీలో ఈ బుక్ను ఓకే చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వివరాలు కూడా మాకు చెప్పండి అని చెప్పింది. మొత్తానికి సుప్రీంకోర్టుకి లాస్ట్లో కూడా తుషార్ మెహతా ఒక క్షమాపణ సరిపోదు, ఖచ్చితంగా పొరపాటు జరిగింది, మేము భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటాము, మీరు సీజే ఏది చెప్పినా దాన్ని మేము కేంద్ర ప్రభుత్వం తరపున అమలు చేయడానికి సిద్ధంగా ఉంటామని కూడా ఆయన రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఒక సమయంలో మీడియా పైన కూడా కొంత చర్చ జరిగింది, కొంతమంది మీడియాలో ఇది ప్రచారం అవుతుంది కనుక దీని నిషేధం మీడియాలకు కూడా చెప్పండి, సోషల్ మీడియాకు కూడా చెప్పండి, దీన్ని ఆపివేయండి అని చెప్పడం కూడా సీజే దృష్టికి తీసుకొచ్చినప్పటికీ సీజే ఒక కామెంట్ చేశారు. నిజానికి ఈ విషయంలో, ఈ మొత్తం ఎపిసోడ్ విషయంలో మీడియా పాత్రని ఆయన కొనియాడారు. మీడియా ద్వారానే మాకు ఈ అంశాలు మా దృష్టికి వచ్చాయి, ఒక రకంగా పాజిటివ్ కోణంలో తీసుకోవాలి, మీడియా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది కనుక దీంట్లో అలాంటి అంశాలు పోవాల్సిన అవసరం లేదని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. మొత్తానికి 3-4 పాయింట్లు ఈ మొత్తం డైరెక్షన్లో మనం సుప్రీంకోర్టు డైరెక్షన్లో చూడాల్సి ఉంటుంది. ఒకటి, ప్రస్తుతం ఎన్సీఆర్టీ బుక్కు సంబంధించి నిషేధం కేంద్ర ప్రభుత్వం విధించింది. ఈ బుక్ సర్క్యులేషన్ చేయడానికి వీల్లేదు, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దాన్ని సర్క్యులేట్ చేయమని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా ఈ బుక్ మార్కెట్లో అందుబాటులో లేకుండా, కాపీస్ కూడా అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పింది. పాయింట్ 2 ఏం చెప్పిందంటే, రాసిన వాళ్ళు ఎవరు, రాయించిన వాళ్ళు ఎవరు, ఆమోదం తెలిపిన వాళ్ళు ఎవరు, ముగ్గురిని ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. ఒకటి, ఇద్దరు రాశారని చెప్పారు, ఆ ఇద్దరితో రాయించిన వాళ్ళు ఎవరు, ఈ మొత్తం బుక్కి ఆమోదం తెలిపిన వాళ్ళు ఎవరు, ఎన్సీఆర్టీలో ఎవరి బాధ్యత తీసుకుంటారు, ఎన్సీఆర్టీ డైరెక్టర్ తీసుకుంటారా, ఎన్సీఆర్టీకి సంబంధించి చైర్మన్ ఉంటారు, లేకపోతే కేంద్ర విద్యాశాఖకు సంబంధించిన కార్యదర్శి ఉన్నారా, వీళ్ళెవరు బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఇలాంటి చర్యలు తీసుకుంటారు. జ్యుడిషియరీకి సంబంధించినంత పైన దాడి జరుగుతున్న సమయంలో రక్షించాల్సింది మీరు కూడా ఈ రకంగా వ్యవహరిస్తే ఎలా అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు కూడా ఒక కీలకమైన భాగంగా మీరు ఎందుకు చూడట్లేదు? సుప్రీంకోర్టుకు సంబంధించినంత వరకు, లేకపోతే న్యాయ వ్యవస్థకు సంబంధించినంత వరకు నెగిటివ్ కోణంలో చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? నెగిటివ్ కోణంలోనే చిన్న పిల్లల మనసులోకి దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేశారు? ఈ అంశాలకు సంబంధించి మాత్రం సుప్రీంకోర్టు చాలా రోజుల తర్వాత మనం ఈ అంశానికి సంబంధించి బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు చాలా రోజుల తర్వాత ఒక అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని చాలా సీరియస్గా ఒక రకంగా క్లాస్ తీసుకుందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొరపాటు జరగడం కాదు, కావాలని పొరపాటు చేశారు. ఇది కేవలం ఎన్సీఆర్టీకి సంబంధించి నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అవుతుంది. దాంట్లో కూడా ఎన్సీఆర్టీ తను చేసిన తప్పులను ఒప్పుకోవట్లేదు, కేవలం ఒక ప్రెస్ నోట్ మాత్రమే రిలీజ్ చేసిందని అక్కడ కూడా తప్పు పట్టింది. మొత్తానికి సుప్రీంకోర్టు భవిష్యత్తులో ఇలా మాత్రం జరిగితే మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిక జారీ చేసినట్టుగానే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.